దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. డే 24/7 న్యూస్కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే ట్రాక్ వచ్చేసింది. దక్షిణ భారత రైల్వే ఏర్పాటు చేసిన ఈ రైల్వే స్టేషన్ మార్చి 28వ తారీఖున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. నడుకుడు దగ్గర నుండి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దర్శి నుంచి దూర ప్రయాణాలు చేయాలంటే అధికంగా బస్సులు ఛార్జీలు పెట్టుకుని వేరవలసిన పరిస్థితి ఉండేది. పోనీ ఛార్జీలు తగ్గుతాయన్న ఆలోచనతో రైలు బండికి వెళ్తామన్నా కూడా దర్శి చుట్టుపక్కల ఉన్న ఒంగోలు, దొనకొండ, కుర్చేడుల్లో ఉన్న రైల్వే స్టేషన్స్కు వెళ్లి ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం దర్శికి రైల్వే ట్రాక్ రావడం వలన దర్శి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దర్శి నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దర్శి రైల్వే స్టేషన్ వచ్చేసింది. దర్శి రైల్వే స్టేషన్ మీరు ఇప్పుడే చూస్తున్నారు. దర్శి రైల్వే బోర్డు. ఇప్పటి వరకు మనం గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, మన దగ్గరలో కుర్చేడు, వెనుకొండ ఏరియాలో చూసాం దర్శి బోర్డు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా దర్శిలో కూడా మనం రైల్వే స్టేషన్ బోర్డు చూడగలుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ దర్శి నుంచి ఇప్పటి వరకు చాలామంది క్లారిటీ లేని విషయం ఏంటంటే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళొచ్చు. ఈ రైల్వే స్టేషన్, ఈ రైల్వే ట్రాక్ అనేది నడికుడి దగ్గర నుండి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రైల్వే, దట్ ఈస్ సౌత్ సెంట్రల్ రైల్వే. దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ రైల్వే లైన్తో మనకున్న ఫెసిలిటీస్ ఏంటంటే అక్కడ మన వినుకొండ జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వినుకొండ నుంచి చీకటేకలపాలెం, చీకటేకలపాలెం నుంచి మన దర్శి నియోజకవర్గంలో గుండ్లకమ్మ, ఆ గుండ్లకమ్మ నుంచి దేకనకొండ, దేకనకొండ నుంచి దర్శి, ఇంక ఇటువైపుగా దర్శి నుంచి రాజంపల్లి, పొదిలి, కనిగిరి, పామూరు ఏరియాల నుంచి శ్రీకాళహస్తి వరకు మనం వెళ్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, లేదా ఇటువైపు తిరుపతి, నెల్లూరు ఇటువైపు వెళ్ళాలంటే మనం ట్రైన్ కావాలంటే అక్కడ దొనకొండ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, లేదా ఇటువైపు ఒంగోలు స్టేషన్కి వెళ్తున్నాం. ఈసారి నుంచి మనకి టైం సేవింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. అదేంటంటే మనం ఎప్పుడైతే దర్శి స్టేషన్కి వచ్చామో ఆ దర్శి స్టేషన్ దగ్గర నుంచి ఇటువైపు గుంటూరు, విజయవాడ, నెక్స్ట్ అలాగే అటువైపు నుంచి నడుకుడి నుంచి హైదరాబాద్ మనం ఈజీ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ట్రావెల్ బస్సుల్లో లేదా ఆర్టీసీ బస్సుల్లో ఇటు దర్శి నుంచి చాలా దూరం వెళ్తున్నాం. కానీ ఇక నుండి మాత్రం మనం హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం ఉన్న ట్రైన్స్ వల్ల మనం ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఈజీ మ్యాప్లో వెళ్ళిపోవచ్చు. అలానే ఇటువైపు తిరుపతి వెళ్ళాలనుకుంటే మనం ట్రావెల్ పెట్టుకుంటున్నాం, లేదా ఒంగోలు నుంచి ఆ రైల్వే స్టేషన్ మీదుగా పెడుతున్నాం. కానీ ఇక్కడ దర్శి నుంచి కూడా మనం డైరెక్ట్గా శ్రీకాళహస్తి వరకు అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ రైల్వే లైన్ ద్వారా లేదా బస్ ఫెసిలిటీస్ ద్వారా తిరుపతి ఈజీగా చేసుకోవచ్చు. సో మొత్తానికి దర్శి నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ రైల్వే లైన్ కనెక్షన్ అనేది మనకి పూర్తి కంప్లీట్ గా చూడగలుగుతున్నాం. ఈ స్టేషన్ వచ్చిందంటే దర్శి నియోజకవర్గం నుంచి అటు వ్యాపారస్తులకి, ఇటు రాజకీయ నాయకులకి, నెక్స్ట్ అలానే సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగకరమైన ఈ రైల్వే లైన్ ఇది. మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కనీసం 500-600 లేనిది మనం బస్సు నుంచి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ ట్రైన్ స్టేషన్లో, ఈ దర్శి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కేవలం 100-150 రూపాయలతో అటు తిరుపతి వెళ్ళగలుగుతున్నాం, ఇటు 200-300 తోటి హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నాం. అటు డబ్బులు సేవింగ్ అవుతున్నాయి, నెక్స్ట్ అలానే మనకి టైం సేవ్ అవుతుంది. సో మనం ఇన్ని రకాల ఫెసిలిటీస్ మన దర్శి నియోజకవర్గం ప్రజలు చూడగలుగుతున్నారు. కాబట్టి ఎంతకంటే మన సంతోషకరమైన విషయం అనేది దర్శి నియోజకవర్గం పెద్దగా చూడనక్కర్లేదు. ఇంకెక్కడి నుంచి బిజినెస్ ఏరియా కూడా దర్శి నియోజకవర్గం నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం చాలా రకాలుగా మనం ఉపయోగిస్తున్నాం. మనం ట్రైన్స్ కాకుండా లారీలు, ఆటోలు, ఇట్లా రకరకాలుగా మనకి వాహనాలు మనం ఈ జనరల్ పర్పస్లో యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి దర్శి నియోజకవర్గంలో కేవలం ట్రైన్ ద్వారానే మనం ఎన్నో రకాల వ్యాపార బిజినెస్లు కూడా మనం దర్శి నుంచి మనం చేసుకోవచ్చు. అటు ఇంపోర్ట్కైనా, ఇటు ఎక్స్పోర్ట్కైనా దర్శి అనేది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ రైల్వే ట్రాక్ ఒకటి, ఆ రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, నెక్స్ట్ అలానే రైల్వే బోర్డు. ఆల్రెడీ ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లైన్ కూడా స్టార్ట్ చేస్తున్న పరిస్థితి దర్శి నియోజకవర్గంలో ఉంది. సో ఇప్పుడు దర్శి నియోజకవర్గం ఎంతో సంతోషకరమైన విషయం. మనం ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో మనం రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలంటే తూర్పు గంగవరం రోడ్లోకి వచ్చేసి అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి రైల్వే లైన్ కనెక్షన్కి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఫెసిలిటీస్. సో మొత్తానికి మనం ఇండియన్ రైల్వేకి, సౌత్ సెంట్రల్ రైల్వేకి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. దర్శి నియోజకవర్గ ప్రజలకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు సౌత్ సెంట్రల్ రైల్వేకి మనం రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దర్శి నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దర్శి రైల్వే స్టేషన్ వచ్చేసింది. దర్శి రైల్వే స్టేషన్ మీరు ఇప్పుడే చూస్తున్నారు. దర్శి రైల్వే బోర్డ్. ఇప్పటి వరకు మనం గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, మన దగ్గరలో కుర్చేడు, వినుకొండ ఏరియాలో చూసాం దర్శి బోర్డు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా దర్శిలో కూడా మనం రైల్వే స్టేషన్ బోర్డు చూడగలుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ దర్శి నుంచి ఇప్పటి వరకు చాలామంది క్లారిటీ లేని విషయం ఏంటంటే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళొచ్చు. ఈ రైల్వే స్టేషన్, ఈ రైల్వే ట్రాక్ అనేది నడికుడి దగ్గర నుండి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ రైల్వే, దట్ ఈస్ సౌత్ సెంట్రల్ రైల్వే. దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ రైల్వే లైన్తో మనకున్న ఫెసిలిటీస్ ఏంటంటే అక్కడ మన వినుకొండ జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వినుకొండ నుంచి చీకటేకలపాలెం, చీకటేకలపాలెం నుంచి మన దర్శి నియోజకవర్గంలో గుండ్లకమ్మ, ఆ గుండ్లకమ్మ నుంచి దేకనకొండ, దేకనకొండ నుంచి దర్శి, ఇంక ఇటువైపుగా దర్శి నుంచి రాజంపల్లి, పొదిలి, కనిగిరి, పామూరు ఏరియాల నుంచి శ్రీకాళహస్తి వరకు మనం వెళ్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనం హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, లేదా ఇటువైపు తిరుపతి, నెల్లూరు ఇటువైపు వెళ్ళాలంటే మనం ట్రైన్ కావాలంటే అక్కడ దొనకొండ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, లేదా ఇటువైపు ఒంగోలు స్టేషన్కి వెళ్తున్నాం. ఈసారి నుంచి మనకి టైం సేవింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. అదేంటంటే మనం ఎప్పుడైతే దర్శి స్టేషన్కి వచ్చామో ఆ దర్శి స్టేషన్ దగ్గర నుంచి ఇటువైపు వినుకొండ, గుంటూరు, విజయవాడ, నెక్స్ట్ అలాగే అటువైపు నుంచి నడుకుడి నుంచి హైదరాబాద్ మనం ఈజీ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం బస్సుల్లో లేదా ఆర్టీసీ బస్సుల్లో ఇటు దర్శి నుంచి చాలా దూరం వెళ్తున్నాం. కానీ ఇక నుండి మాత్రం మనం హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం ఉన్న ట్రైన్స్ వల్ల మనం ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఈజీ మ్యాప్లో వెళ్ళిపోవచ్చు. అలానే ఇటువైపు తిరుపతి వెళ్ళాలనుకుంటే మనం ట్రావెల్ పెట్టుకుంటున్నాం, లేదా ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి ఆ రైల్వే స్టేషన్ మీదుగా పెడుతున్నాం. కానీ ఇక్కడ దర్శి నుంచి కూడా మనం డైరెక్ట్గా శ్రీకాళహస్తి వరకు అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ రైల్వే లైన్ ద్వారా లేదా బస్ ఫెసిలిటీస్ ద్వారా తిరుపతి ఈజీగా చేసుకోవచ్చు. సో మొత్తానికి దర్శి నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ రైల్వే లైన్ కనెక్షన్ అనేది మనకి పూర్తి కంప్లీట్ గా చూడగలుగుతున్నాం. ఈ స్టేషన్ వచ్చిందంటే దర్శి నియోజకవర్గం నుంచి అటు వ్యాపారస్తులకి, ఇటు రాజకీయ నాయకులకి, నెక్స్ట్ అలానే సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగకరమైన ఈ రైల్వే లైన్ ఇది. మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కనీసం 500-600 లేనిది మనం బస్సు నుంచి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ ట్రైన్ స్టేషన్లో, ఈ దర్శి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కేవలం 100-150 రూపాయలతో అటు తిరుపతి వెళ్ళగలుగుతున్నాం, ఇటు 200-300 తోటి హైదరాబాద్ వెళ్ళగలుగుతున్నాం. అటు డబ్బులు సేవింగ్ అవుతున్నాయి, నెక్స్ట్ అలానే మనకి టైం సేవ్ అవుతుంది. సో మనం ఇన్ని రకాల ఫెసిలిటీస్ మన దర్శి నియోజకవర్గం ప్రజలు చూడగలుగుతున్నారు కాబట్టి ఎంతకంటే మన సంతోషకరమైన విషయం అనేది దర్శి నియోజకవర్గం పెద్దగా చూడనక్కర్లేదు. ఇంకెక్కడి నుంచి బిజినెస్ ఏరియా కూడా దర్శి నియోజకవర్గం నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం చాలా రకాలుగా మనం ఉపయోగిస్తున్నాం. మనం ట్రైన్స్ కాకుండా లారీలు, ఆటోలు, ఇట్లా రకరకాలుగా మనకి వాహనాలు మనం ఈ జనరల్ పర్పస్లో యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి దర్శి నియోజకవర్గంలో కేవలం ట్రైన్ ద్వారానే మనం ఎన్నో రకాల వ్యాపార బిజినెస్లు కూడా మనం దర్శి నుంచి మనం చేసుకోవచ్చు. అటు ఇంపోర్ట్కైనా, ఇటు ఎక్స్పోర్ట్కైనా దర్శి అనేది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ రైల్వే ట్రాక్ ఒకటి, ఆ రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, నెక్స్ట్ అలానే రైల్వే బోర్డు. ఆల్రెడీ ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లైన్ కూడా స్టార్ట్ చేస్తున్న పరిస్థితి దర్శి నియోజకవర్గంలో ఉంది. సో ఇప్పుడు దర్శి నియోజకవర్గం ఎంతో సంతోషకరమైన విషయం. మనం ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో మనం రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలంటే తూర్పు గంగవరం రోడ్లోకి వచ్చేసి అక్కడి నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే మనకి రైల్వే లైన్ కనెక్షన్కి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఫెసిలిటీస్. సో మొత్తానికి మనం ఇండియన్ రైల్వేకి, సౌత్ సెంట్రల్ రైల్వేకి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. దర్శి నియోజకవర్గ ప్రజలకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు సౌత్ సెంట్రల్ రైల్వేకి మనం రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.